అంజలి ఫేక్ అని ప్రూవ్ చేయాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. నా కూతురు పెళ్లి నా ప్రమేయం లేకుండా జరిగిపోతోంది. చాలా మిస్ అయిపోతున్నాను సృజన్. ఈ రత్నప్రభ ఇంటికి ఫోన్ చేసి నా భర్త గురించి బ్యాడ్ గా చెప్పే దమ్ము, ధైర్యం ఈ విజయవాడ సిటీలో ఏ మగాడికి ఏ ఆడదానికి లేదు. నీ నెంబర్ ఆల్రెడీ ఎస్పీ గారికి చెప్పి ఎంక్వైరీ చేయమన్నాను. నువ్వు గాని నాకు దొరకాలి, బీసెంట్ రోడ్ లో నీ మెళ్ళో చెప్పులేసి నిలబెడతాను. అయ్యో రత్నప్రభ గారు, టేక్ ఇట్ ఈజీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏయ్, మా ఆయనకి ఇప్పుడు ఎప్పుడు 100 జన్మలెత్తినా నేనే ఆయనకి భార్యని. ఇది ఫిక్స్. మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి ఛాన్సే లేదు. మళ్ళీ కిట్టి పార్టీ పెట్టుకుని నీలాగా ఒళ్ళు పొగరెక్కిన ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. అలాగే రత్నప్రభ గారు. ఇంకోసారి ఇలాంటి తలతిక్క పనులు చేశారో వారం రోజులు నా మూడంతా డిస్టర్బ్ చేసింది. అసలు ఇదెవరో వదిలిపెట్టను. ఓ మై గాడ్ సృజన్, మీ ఆవిడ రత్నప్రభతో ఎలా సంసారం చేస్తున్నావు? అగ్ని పర్వతంలా ఉంది. వెంటనే సిమ్ కార్డ్ని చేంజ్ చేయాలి. కంగారు పడకు జోష్నా. సృజన్, నాకు చాలా భయంగా ఉంది. రేపు అంజలి మన కూతురని తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించలేకపోతున్నాను. ఆ నిజం ఎప్పటికీ సీక్రెట్ గానే ఉండిపోతుంది. డోంట్ వరీ. ఈ నెంబర్ ఎస్పీకిచ్చి ఎంక్వైరీ చేయిస్తానంటోంది సృజన్. ఆ విషయం ఎస్పీ గారు ఫోన్ చేసి నాకు చెప్పారు. ఓ మై గాడ్. ఈ నెంబర్ నుంచి నాకు కాల్స్ చేశావు కదా, అందుకే ఎస్పీ గారికి డౌట్ వచ్చి రత్నప్రభ ఎంక్వైరీ చేయమన్న విషయం నాతో చెప్పారు. ఎలాగో మేనేజ్ చేయమని చెప్పాను. అనవసరంగా సృజన్ అనుమానించుంటే తనెంత బాధపడుండేవారో. నా సృజన్ ఎప్పటికీ తప్పు చేయరు. జెంటిల్మెన్. ఇంకా జూమ్ చేయండి. ఆ డాక్టర్ పేరు పరశురామ్ మేడం. ప్లాస్టిక్ సర్జరీలు చేస్తాడు. వరల్డ్లో టాప్ 10 డాక్టర్స్లో డాక్టర్ పరశురామ్ ఒకరు మేడం. యుఎస్లో సెటిల్ అయిన తెలుగు డాక్టర్ మేడం. చాలా ప్లాస్టిక్ సర్జరీలు చేశాడు మేడం. ప్రపంచం మొత్తం తిరుగుతుంటాడు. చాలా బిజీ షెడ్యూల్ మేడం. ఈ ఇన్ఫర్మేషన్ నెట్లో దొరికింది, బట్ పూర్తి డీటెయిల్స్ నెట్లో లేవు మేడం. 2 నెలల క్రితం డాక్టర్ పరశురామ్ విజయవాడ వచ్చారు, రైట్? భవానీతో సీసీ కెమెరాల్లో మాట్లాడుతూ కనిపించారు, రైట్? ఒక ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్తో ఎవరికైనా ఏం పని ఉంటుంది? మేడం, ఈ భవానీగాడు మాఫియా మనిషి మేడం. చాలా కన్నింగ్ ఫెలో. ఏదో పెద్ద స్కెచ్ వేశాడు మేడం. ఎస్ కళ్యాణ్, పరశురామ్ని భవానీ కలిశాడంటే నాకు డౌట్ వస్తుంది. ఏంటి మేడం? త్రిషకి అంజలిగా ప్లాస్టిక్ సర్జరీ చేయించారా? ఓ గాడ్ మేడం, మీరు చాలా షార్ప్గా ఆలోచించారు. ఎందుకంటే త్రిషకి నా మీద, అరవింద్ మీద, మేడం మీద, టోటల్గా మా ఫ్యామిలీ మీద చాలా పగుంది. నిశ్చితార్థం రోజు తనని కొట్టి అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాం. ఆ అవమానంతోనే కదా మేడం త్రిష వంశీ గారిని కిడ్నాప్ చేసి మనూర్లో దాచిపెట్టింది. అక్కడ నన్ను వంశీ గారిని చంపాలనుకుంది. మామయ్య అడ్డుపడి వంశీ గారిని కాపాడారు. సో మా ఫ్యామిలీ మీదే కాదు, మావయ్య మీద కూడా త్రిషకి పగుంది. మేడం,
త్రిష వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు. తను ఏదైనా అనుకున్నదంటే ఆ పని జరిగే వరకు వదిలిపెట్టదు. త్రిష చాలా మొండిగటం మేడం. సో త్రిషనే అంజలిగా మన మీద పగ సాధించడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవకాశం ఉంది. ఆ ప్రాసెస్లో భాగంగానే భవానీని పరశురాం కలిశాడు. మీరన్నది నిజమే మేడం. ఆ ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉన్నాయి. కానీ ఈ మధ్యలో అంజలి మామయ్య గారి కూతురు అయిపోయింది. సిడ్నీ నుంచి జోష్న గారు కూడా వచ్చారు. ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు. పైగా మామయ్య గారి కూతురు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వంశీ గారి తర్వాత ఈ ఇంటికి వారసురాలు. సో త్రిష ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని అంజలిగా మారిందని ప్రూవ్ చేయాలంటే దానికి బలమైన సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలు అటు జోష్నాదేవి గారు ఇటు మామయ్య గారు ఇద్దరూ నమ్మాలి. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? కళ్యాణ్, డాక్టర్ పరశురాం గారితో భవానీ కలిసి ఉండడం వల్ల త్రిష అంజలిగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉండొచ్చు అని మనకు ఆధారం దొరికింది. సో ఇదే యాంగిల్లో మనం వెళ్తే మనకి బెస్ట్ రిజల్ట్ రావచ్చు. ఏం చేయమంటారో చెప్పండి మేడం. ఆ డాక్టర్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి. అలాగే మేడం. 2 నెలల క్రితం హాస్పిటల్లోకి వచ్చిన పరశురాం ఎవరికైనా ప్లాస్టిక్ సర్జరీ చేశారా? ఒకవేళ ప్లాస్టిక్ సర్జరీ చేసుంటే ఎవరికి చేశారు, ఎప్పుడు చేశారు? ఆ డీటెయిల్స్ మొత్తం కావాలి కళ్యాణ్, విత్ ప్రూఫ్స్ తో. నేను వెంటనే ఆ హాస్పిటల్ వెళ్ళి 2 months బ్యాక్ ఏ ఆపరేషన్స్ జరిగాయో అన్ని కనుక్కుంటాను మేడం. అలాగే కళ్యాణ్, బట్ నిన్నెవరైనా ఫాలో చేస్తున్నారేమో, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేడం. సో త్రిష ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని అంజలి అయింది. బట్ ఆ అంజలి ఒరిజినల్గా జోష్నాదేవి గారి కూతురు. మరి త్రిష అంజలి ఫేస్ ని ప్లాస్టిక్ సర్జరీకి ఎందుకు చూస్ చేసుకుంది? ఒకవేళ అంజలి జోష్నకు మామయ్య గారికి పుట్టిన కూతురని త్రిషకు ముందే తెలుసా? లేదంటే అసలు సర్జరీనే జరగలేదా? ఈ ప్లాస్టిక్ సర్జరీ సీక్రెట్ తెలుసుకోవాలంటే డాక్టర్ పరశురాంని కలవాలి. ఆ ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలుసుకోవాలంటే ఒక్క పరశురాంకి మాత్రమే తెలుసు. అంజలి, త్రిష, త్రిషయే అంజలి. పూలు అన్ని రకాలు రాయి. పండ్లు అన్ని రకాలు. గుమ్మడికాయలు 2, కొబ్బరికాయలు 20, పూజ సామాగ్రి. అమ్మా, ఏమైనాదమ్మా? కొబ్బరి తురమ్మని ఈ ముసల్దానికి ఎందుకు చెప్పారు? నేనున్నాను కదా, వేలు తెగుంటుంది. వేలు కాదే, కన్ను కన్ను. కన్నా? ఏంది పెద్దమ్మ, కొబ్బరి తురుతా ఉంటే కన్నుకెట్ట దెబ్బ తగులుతాది? పోసి నీ అమ్మ కడుపు మాడా. కన్నుకి దెబ్బ కాదే, కన్ను అదురుతుంది. పోసే వరం, నా ఎడంకన్ను అదురుతుంది చూడవే. ఏమ్మా, ఎడంకన్ను అదిరితే మంచిదే కదా. అబ్బబ్బా, పెద్దమ్మ, మగాళ్ళకి కుడి కన్ను, ఆడవాళ్ళకి ఎడం కన్ను అదిరితే అదృష్టమే. పోసే చంద్రకళ, అది నిజమే కాని నా విషయంలో మాత్రం అది రివర్సే. నాకు ఎడంకన్ను అదిరితే ప్రళయం వస్తుంది. నా ఎడంకన్ను అదిరితే భూకంపం వస్తుంది. నా కుడుకన్ను అదిరితే సునామీ వస్తుంది.
ఏందక్క పెద్ద మెట్టా మాట్లాడుతాండది? అబ్బబ్బా ఏమ్మా నీ కన్ను అదిరినంత మాత్రాన ఇక్కడ కొంపలేం కూలిపోవు కానీ వెళ్ళి పడుకోపో. అది కాదే వరం. ఇదిగో నీకు ఒంట్లో విటమిన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. అందుకే వీక్నెస్ వచ్చి కన్ను అదురుతుంది ముసల్దానా. ఆ పెద్దమ్మ, అలివేణి చెప్పినది నిజమే. ఈ మధ్య నువ్వు బాగా వీక్ అయిపోయిండ్లా. వస్తే వరం, వాళ్ళు అలా ఎగతాళి చేస్తుంటే నువ్వేం మాట్లాడవేందే? నా కన్ను అదిరితే ఏం జరిగిందో గత చరిత్ర ఒకసారి వాళ్ళకి చెప్పవే. నువ్వే చెప్పు. వసే చంద్రకళ, ఒకసారి నా ఎడం కన్ను అదిరితే దీని తాతయ్య పైకి పోయాడు. ఆ? అవునా? అయ్యయ్యో. చాలా ఏళ్లకు మళ్ళీ కన్ను అదిరితే తుఫాన్ వచ్చి కోనసీమ మొత్తం మునిగిపోయింది. నిజమా? మళ్ళీ ఇంకోసారి కన్ను అదిరింది. ఆ రోజు కృష్ణవేణి అల్లుడి గారిని ఎదిరించి పెళ్లి చేసుకుపోయింది. ఆ? కర్మ కర్మ. సరే పెద్దమ్మ, ఇప్పుడు నీ ఎడం కన్ను అదిరినాది. ఏం జరుగుతాదంటావు? ఆ కృష్ణవేణిలాగే ఈ అంజలి కూడా మన కొంప ముంచుతుందేమోనని నా కన్ను అదురుతుంది. అబ్బబ్బా చంద్రకళ, మా అమ్మతో ఉంటే ఏ పని కాదు. వసే వసే వరం, నా మాట వినండి. ఎదుగు ముసల్దానా, గట్టిగా అరిచావంటే కారం పొడి తీసుకొచ్చి నీ కళ్ళలో వేస్తాను. వసే చంద్రకళ, నువ్వైనా నా మాట వినవే. ఆ అంజలి పెళ్లితో అల్లుడి గారికి ఏదో హాని జరిగిపోతుందని నా కన్ను అదురుతుందే చంద్రకళ. అల్లుడి గారు, అది నా ఎడం కన్ను అదిరితే అరిష్టం. అందుకని ముందు జాగ్రత్త పడమని చెప్తున్నాను అల్లుడు గారు. అత్తయ్య, ఏంటిదంతా? మీ వయసుకు తగ్గట్టుగా మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అది అల్లుడు గారు, మీరు పెద్దవారు. శుభమాని ఇంట్లో పెళ్లి జరుగుతుంటే అరిష్టం జరగొచ్చని మీరు మాట్లాడొచ్చా? నా ఉద్దేశం. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. పెళ్లిలో ఏదో జరగబోతుందనేగా మీరు భయపడుతున్నారు. అవును అల్లుడు గారు. మీకంత భయంగా ఉంటే ఈరోజే టికెట్ బుక్ చేస్తాను. కడప వెళ్ళిపోండి. ఆ, పెళ్లి అయ్యాక మళ్ళీ ఇంటికి రండి, సరేనా? బావుగారు, మీరన్నది నిజమే. ఈ రోజే టికెట్ బుక్ చేయండి. పెద్దమ్మ కడప వెళ్ళిపోతాది. చూడండి అత్తయ్య, మీరంటే నాకు అభిమానం. కానీ మీ మాటలే వంకరగా ఉంటాయి. మీకు ఈ వయసులో చాదస్తం సహజమే. కానీ పెళ్లిలో మీ మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే మంచిది కాదు. దయచేసి పెళ్ళయ్యే వరకు మౌనంగా ఉండండి, సరేనా? ఓసే ముసల్దానా, పెళ్లి రోజంతా నీ నోటికి ప్లాస్టర్ వేస్తాను. అప్పుడు నీ తిక్క కుదురుద్ది. నా కన్ను అదురుతుంటే మీకు ఎగతాళిగా ఉందా? అనుభవిస్తారే, అనుభవిస్తారు. వామ్మో, కాంతమ్మ పెద్దమ్మా, నీ కన్నుకు పవర్ ఉండాది. నువ్వు చెప్పినది నిజమే. ఈ అంజలి అనాథ కాదు, జోష్నా కూతురు. ఈ విషయం బయటపడితే బావుగారు ఊరుకుంటారా? ఆహా, అంటే పెళ్లిలో ఏదో పెద్ద గొడవ జరగబోతుండాది. ఏంది? నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను భవానీ. అసలు విషయం చెప్పకుండా తరువాత కాల్ చేస్తాను ప్రొఫెసర్ అని ఫోన్ పెట్టేశావు. భవానీ, జరిగిన విషయాలన్నీ చెప్తే నీకు మెంటల్ వస్తుంది. మన టోటల్ ప్లాన్ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. బట్ మేనేజ్ చేశాను భవానీ. అంజలి, నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అని టెన్షన్గా ఫోన్ చేశాను. 2 కత్తులు వెనక ముందు వేలాడుతున్నాయి.
ఏ కత్తి ఎప్పుడు మెడ తగ్గొస్తుందో తెలీదు. అదే నా పరిస్థితి. సరే, మనం కలుద్దాం, అన్నీ డిస్కషన్ చేద్దాం. నేను అర్జెంటుగా నిన్ను కలవాలి భవానీ. ఎక్కడ కలుద్దాం? మొన్న కలిసిన పబ్లో కలుద్దాం. భవానీ, వారో రోజుల్లో నా పెళ్లి. పైగా నేనుండేది లక్ష్మీనారాయణ గారింట్లో. ఆయన గురించి తెలుసు కదా, నన్ను బయటికి పంపించరు. అలాగైతే నేనే విలేజ్కి వస్తాను. మిడ్ నైట్ అయ్యాక విలేజ్కి రండి. అలాగే అంజలి. బాయ్. బాయ్. రత్న, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నో. చెప్పు రత్న. ఈ విషయం మన భార్యాభర్తల మధ్య ఉండాలి సృజన్. అలాగే రత్న. వారం రోజుల క్రితం నీకొక లేడీతో ఎఫ్ఐఆర్ ఉందని నాకు ఫోన్ కాల్ వచ్చింది. వాట్? నన్ను అనుమానించిన విషయం చెప్తుందా? నేను సీరియస్గా అనుకోలేదు సృజన్. బట్ పార్కుకు వెళితే ఆ సీక్రెట్ లేడీ గురించి తెలుస్తుంది అని చెప్పింది. ఆ కాల్ చేసిన ఆవిడ చెప్తేనే నేను పార్క్ వచ్చాను సృజన్. నేను మీ మీద అనుమానంతో రాలేదు సృజన్. ఆ ఫోన్ కాల్ చేసిన లేడీ చెప్పింది ఎంతవరకు కరెక్టో చూద్దామని క్యూరియాసిటీతో వచ్చాను. బట్ నువ్వు ఆ టైంలో పార్క్లో ఉన్నావు. ఆ లేడీ చెప్పిన ప్రకారం మీ హస్బెండ్ పార్క్లో ఉన్నారు అన్నది నిజమైంది. కానీ నువ్వేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను అన్నావు. సో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. రత్న. అవును సృజన్, నీకింకొక ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉందని తెలియగానే నేనెంత తల్లడిల్లిపోయానో నీకు తెలియదు సృజన్. ఆ తర్వాత ఆ లేడీ ఫోన్ చేసి, మీ వారు జెంటిల్మెన్, మేము సరదాగా పందెం కాచుకొని ఆ ఫోన్ చేశాను అంది. అమ్మయ్యా అనుకుని రిలాక్స్ అయ్యాను. కానీ ఆ కాల్ ఎవరు చేశారో, ఆ లేడీ ఎవరో వదిలిపెట్టను సృజన్. ఇన్ని సంవత్సరాల మన మ్యారీడ్ లైఫ్లో మన మధ్య ఏ రోజు మిస్అండర్స్టాండింగ్స్ రాలేదు. కానీ ఆ లేడీ కాల్ చేసిన దానివల్ల కొన్ని గంటలు నా మనసులో మీ మీద అనుమానపడ్డాను. ఆ గిల్టీ ఫీలింగ్ మనసులో అలాగే ఉండిపోయింది సృజన్. మనమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నిన్ను చూసినప్పుడల్లా ప్రతిసారి గ్రేట్గా ఫీల్ అవుతుంటాను సృజన్. ఏ భార్య అయినా తన భర్త తనకే సొంతం అనుకుంటుంది. ఆ ఫీలింగ్ నాకు కొంచెం ఎక్కువగా ఉంది. అందుకే ఆ లేడీ చేసిన ఫోన్ కాల్కి చాలా రియాక్ట్ అయ్యాను సృజన్. అందుకే నిన్ను, నీ ఫ్రాంక్నెస్ని, నీ నిజాయితీని చూసే నాన్నగారు ఇంటి బాధ్యతల్ని నాకప్పచెప్పకుండా నీకప్పచెప్పారు. ఇలాంటి అరిమరికలు లేకుండా నా ముందు నిజం చెప్పావు చూడు. ఇలాంటి నిజాయితే ఒక భార్యలో అసలు సిసలైన అందం. నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి తెలిసే సిటీలో చాలామంది లేడీస్కి నువ్వంటే జెలస్. అందుకే వాళ్ళు నీకు అలా కాల్ చేసి నిన్ను ఏడిపించాలని అనుకున్నారేమో. సో ఇంకెప్పుడైనా అలాంటి కాల్స్ వస్తే సీరియస్గా తీసుకోకు. అలాగే సృజన్. ఆ లేడీ కాల్ వల్ల మనకు మంచే జరిగింది కదా రత్న. అంటే
అదే మనం బెస్ట్ కపుల్ అని మనకు కూడా తెలిసొచ్చింది కదా. ఓ నిజమే కదా. రత్న, ఒకవేళ నాకు ఇంకొకరితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిస్తే ఏం చేసేదానివి? షూట్ చేసేదాన్ని. నిన్ను నీతో పాటు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న దాన్ని షూట్ చేసి ఆ తర్వాత నేను షూట్ చేసుకునేదాన్ని. చచ్చా, అవేం మాటలు రత్న. రత్న, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. కానీ నేను తప్పు చేశాను. మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే నీకే భర్తగా పుడతాను. అప్పుడు ఏ తప్పు చేయకుండా రత్నప్రభాదేవికి మచ్చలేని భర్తగా ఉండిపోతాను. ప్రామిస్ రత్న. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.